హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు. మీరు కనుక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే వీడియో ఇంకొంతమంది చూస్తారు. షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్. చూడండి, వంకాయ చెట్లు అన్నీ ఎండిపోయాయి. సమ్మర్ స్టార్ట్ అయింది, అందుక ఏంటో నాకైతే తెలియదు పొలాల గురించి. నేను ఊరికి వెళ్ళాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ వాళ్ళది పత్తి చేను, అక్కడికి వెళ్ళాము. అది చూడండి, మిర్చి తోట కూడా వేశారు అందులో కొద్దిగా. ఎంత బాగున్నాయో కదా పచ్చిమిర్చి. మీరు వెళ్తారా ఊర్లలోకి? మీకు ఎలా అనిపిస్తుంది? అది 2 ఎకరాలు, కానీ ఒకటే ఎకరంలో పత్తి చేను వేశారు, ఇంకో ఎకరం ఖాళీగానే ఉంచారు. మరి ఏమేస్తారో తెలియదు. పత్తి సీజన్ అయిపోయిందో ఏంటో మరి, ఇంక అదంతా నేను తెలుసుకోలేదు. నాకు పొలాల గురించి అంత ఎక్కువ తెలియదు. తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కదా, మిరపకాయలు. వాళ్ళు ప్రతి వారము మంచిగా అంగడికి వెళ్ళి అమ్ముకొని వస్తారు. వారానికి ఒక 4 డేస్ వెళ్తారు. అంటే అమ్మ వాళ్ళు చేసుకోవట్లేదు, అంటే కౌలుకి ఇచ్చారు. కౌలుకంటే మనకు ఈ ఇయర్కి ఇన్ని డబ్బులు అని ఇస్తారు కదా, ఈ ఆంటీ వాళ్ళకు ఇచ్చామన్నమాట. అంటే వీళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు సంవత్సరానికి కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళు చేసుకుంటారు. చూడండి, వీళ్ళు కూర్చొని మంచిగా ఆడ బండలు ఉంటాయి, వాళ్ళు లంచ్ తీసుకొచ్చుకొని అక్కడ తింటారు కదా, ఆ ప్లేస్లో వీళ్ళు కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పత్తి తీసారు అనుకుంటాను, అందుకోసం లేదు. అది చూడండి, కొద్ది ప్లేస్ కూడా అసలు వేస్ట్ చేయకుండా అక్కడ మొత్తం మెంతి వేసేసారు. పత్తి తీసినట్టున్నారు మంచిగా. అది అంతా కొత్తిమీర. వీళ్ళు అంగడికి వెళ్ళి కూరగాయలు అమ్ముతారు కాబట్టి కొత్తిమీర, మెంతి, ఉల్లి ఇట్లా కర్రీలో వేసుకునే అన్నీ ఒకే దగ్గర దొరికేలాగా పచ్చిమిర్చి, టమాటో అన్నీ పెట్టుకుంటున్నారన్నమాట చెట్లు కొన్ని కొన్నిగా. అది అంతా కొత్తిమీర. అటు పత్తికి పత్తి, ఇటు దీనికి ఇది. చూడండి, చిక్కుడు చెట్లు మంచిగా పూతకొచ్చినాయి కదా. అంటే పత్తి చెట్లు హైట్ ఉంటాయి కాబట్టి వాటి మీద పారే చెట్లను వీళ్ళు వేశారు. అవి చిక్కుడు చెట్లు, బీర చెట్లు, కాకరకాయ చెట్లు. చూడండి, చిక్కుడు చెట్లు పూత ఎంత బాగా కనిపిస్తుందో కదా. మంచిగా అవి అమ్ముకున్నా, ఇటు ఈ పంట అమ్ముకున్నా ఫుల్ బడ్జెట్ వచ్చేస్తుంది. కానీ వీళ్ళు మాత్రం మాకు ఇచ్చి చాలా తక్కువ లేండి. చూడండి, పచ్చిమిర్చి తీస్తున్నారు. అంటే మేము ఫ్రైడే వెళ్ళాం, సాటర్డే వాళ్ళు అంగడికి తీసుకెళ్తారంట. చెప్పాను కదా, వారానికి 4 రోజులు తీసుకెళ్ళి అమ్ముతారంట. అందుకోసం ఆ రోజు కూడా తీసుకెళ్దామనేసి ఈవినింగ్ టైం పచ్చిమిర్చి తీస్తున్నారు. బీరకాయలు కొన్ని అలా కూరగాయలు తీసుకొని వాళ్ళు అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత బాగుందో కదా. అది ఇంకా పత్తి ఉన్నప్పుడు వెళ్తే ఇంకా మంచిగా కనిపించేది. నేను వెళ్ళిందేమో ఎండాకాలం, అది తీసిన టైంలో అనుకుంటా. బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇది అంతా ఉల్లి ఆకు. మా తమ్ముడిని హాయ్ చెప్పురా అంటే నేను హాయిలు బాయిలు చెప్పనులే అనుకుంటా పోతుండేవాడు. మీరు పొలం పనులు మీకు వచ్చా? మీరు వెళ్తారా? నాకైతే అస్సలు రాదు. నాకు అసలు వాటి గురించి కొంచెం కూడా ఐడియా లేదు అసలు. కానీ అలా సరదాగా వెళ్ళి కొద్దిసేపు అందరం అక్కడ టైం స్పెండ్ చేసి ఒక 1 అవర్ ఎంజాయ్ చేసి వచ్చేసాము. సరదాగా మీతో కూడా నేను షేర్ చేసుకోవచ్చు కదా అనేసి వీడియో తీసేసాను పనిలో పని. చూడండి, అవంతా బీర చెట్లు. అవి బీరకాయలు అయితే చాలా ఉన్నాయి. నేను తీసుకొచ్చి వండాను. చెట్టు మీద కాయ కదా, సూపర్ టేస్ట్ ఉండే. ఊర్లలో ఉండేవాళ్ళు అస్సలు కూరగాయలే కొనరబ్బా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళైతే ప్రతి ఐటెం దొరుకుద్ది. చూడండి, ప్రతి చోట బీరకాయలు ఫుల్గా ఉన్నాయి. మంచిగా అనిపించింది. మీకు వీడియో చూస్తుంటే ఎలా అనిపించింది? మీరు ఎంజాయ్ చేశారా? మీకు నచ్చిందా? ఎలాంటి వీడియోలు కావాలి? ఇంకా ఊర్లలో పల్లెటూర్లలో వీడియోలు కావాలా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
చూడండి కాకరకాయలు కూడా ఉన్నాయి, కాకపోతే చిన్నగా ఉన్నవి నేను చూసినవి, ఇంకా పెద్దగా లేవు అవి, అందుకోసమే తీసుకురాలేదు. లోపలికి వెళ్దామంటే భయం వేసింది, అది పత్తి చేను కదా, అవి చెట్లు కాళ్ళకి గీరుకుంటాయి, అందుకోసం నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయలేదు. సైడ్లు తిరుగుతూ వీడియో తీసాను తప్ప లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే అవన్నీ గీరుకుంటాయి కదా. అమ్మో చాలా భయం వేసింది. ఆంటీ బీరకాయలు కట్ చేస్తున్నారు, మాకు కొన్ని ఇవ్వడం కోసం, వాళ్ళకు కొన్ని అంగడి తీసుకెళ్ళడం కోసం. శిరీష అయితే మంచిగా ఎప్పుడు వెళ్ళినా తీసుకొచ్చుకుంటుంది. ప్రతి వారం శిరీషకి అంగడిలో కనిపిస్తే ఆమెకి ఫ్రీగా పట్టుకొచ్చుకుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. చూసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూపించు, దగ్గరికి అని చూపించు. అదేంటిదే పువ్వు ఉంది, పువ్వు దగ్గర తీసుకురా. పువ్వు తింటుందా? దీంతో ఏమైనా రెసిపీస్ ఉంటాయి కావచ్చు, వస్తుంటాయి, ఇంకా పెద్ద వస్తాయి. అవునా, తెలియదు నాకు. చిన్న గుండు మీద నెత్తి మీద ఉందిరా. మా పనోళ్ళు కూరగాయలు పట్టుకొస్తారు, మళ్ళీ ఏమో పుట్టింది. బస్ అప్పుడే పోదాం బా. అట్లానే ఉంటాయి ఎంత పోదాం పారిసా. మీరు ఉండి ఇట్లా లేట్ కరెక్ట్గా మాల్ వేసుకొని పడికొచ్చిన వాళ్ళు ఉంటారు, పడికొచ్చిన వాళ్ళు ఉన్నట్టే. ఒకసారి కొమ్మల ఆయన ఉగాది కోసం ఇప్పుడు ఏ రోషి పిచ్చి పిచ్చి చేయకున్నా, పడే ఆయనతో గండ ఉంటుంది నాకు. తీసుకోవాలి
ఆమె నువ్వు జరుగుతు నేను పోతా అయిపోయింది. దారోసి నీకు ఎత్తుతుందా ఏంటిది అదే పట్టుకునే కొంటావు మరి పైసలు ఇచ్చి పట్టుకపోతా పోరగాళ్ళు పుణ్యానికి వచ్చి తినుకుంటా మమ్మల్ని పైసలు ఇచ్చి కొంచెం అంటారా? పైసలు ఇచ్చి కొంటావు వీడియో తీసుకున్నందుకు ఖర్చు అవుతుంది వీడియో తీసినందుకు ఖర్చు అవుతుంది పోతే పోయేస్తామా అత్తమ్మా అక్కడ అంగడి పోతావు రేపు ఎమ్మో మామ ఇక పట్టుకోతాను రేపు పోతానే పోను పోతే అక్కడ కలుపుకో బిడ్డ. కలుస్తుంది ప్రతి వారం పోతాను నేను అంగడికి పొద్దుగాల పోవాలరా. ఇక పిల్లలు ట్యూషన్ పోతారు అని ట్యూషన్లో పడగొట్టి పోతా రోడ్ దాకా ఉన్నాడు. రోడ్ దాకా బారా. ఎవరైనా ఫోన్ చేస్తే హలో ఏం చేయాలి చెప్పు చేయాలి చెప్పు పిల్లలు వస్తే నా పరిస్థితి ఏంటి ఎన్ని గడువు పోతాను మళ్ళీ